హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంట్లో పాల మీగడతో నెయ్యి, అలాగే పన్నీర్ అనేది ట్రై చేస్తున్నానండి. నెయ్యి అయితే నేను ఎప్పుడు చేస్తాను. పన్నీర్ అనేది అయితే మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా చూడండి. వీడియో మాత్రం ఫుల్ చూడండి. ఇంకా ఇదైతే మీగడండి. వారం రోజుల మీగడ నేను తీసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. ఇంకా ఈ మీగడను తీసి కాసేపు బయట ఉంచేసి మనం ఆహ్, మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇంకా నేను జ్యూస్ జార్ అయితే తీసుకున్నానండి. అదైతే మనకు చక్కగా అవుతది. ఇంకా జ్యూస్ జార్‌లో వేశాను. ఇంకా వేసేసి దీన్ని మిక్సీ అనేది పట్టుకోవాలి ఒకసారి. ఒక్కసారి అటు ఇటు తిప్పుకోవాలి అంతే. ఒక్కసారి ట్రిప్ ఇవ్వాలి. మరీ కంటిన్యూస్‌గా పెట్టకూడదు. మనకు మీగడ అనేది మొత్తం కరిగిపోయే ఛాన్స్ ఉంటది. ఇంకా మనం కూల్ వాటర్ అయితే తీసుకోవాలండి. కూల్ వాటర్ తీసుకున్నాను నేను. కూల్ వాటర్ తీసుకొని కొంచెం పోసుకొని మళ్ళీ ఒక్కసారి అట్లా తిప్పి వదిలేయాలి. మళ్ళీ కంటిన్యూస్‌గా మాత్రం తిప్పకూడదు. అది ఇంపార్టెంట్ అండి. అలా తిప్పుతూ వదిలేస్తూ ఉన్నాను. తిప్పుతూ వదిలేస్తూ అట్లా మనకు సరిపడాని నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ ఉండాలి ఒకేసారి పోయకుండా. ఇంకా చూడండి మీగడ అనేది కొంచెం పైనకు వస్తుంది కదా! ఇలా వచ్చిందంటే మనకు రెడీ అవుతుందని అర్థం. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి మళ్ళొక్కసారి తిప్పేసానండి. ఇంకొక 2 సెకన్లు అట్లా తిప్పాను. తర్వాత చూడండి మంచిగా మీగడ అనేది మనకు పైన తేలుతుంది. ఇలాగా మనకు మీగడ అనేది రెడీ అవుతుంది. ఇంకా నేనైతే ఇందులో నుంచి మీగడ అంతా తీసి మనం ఏ గంజులో అయితే మనం నెయ్యి చేసుకోవాలనుకుంటున్నామో అదే గంజులో స్టీల్ గంజి తీసుకున్నానండి. ఇంకా ఇందులో నేను నెయ్యి అనేది మీగడ అనేది మనకు ముద్దొచ్చింది కదా! ఆ ముద్దంతా తీసి అందులో వేస్తున్నాను. ఇంకా ఒకేసారి వస్తదండి ముద్ద. ఒకేసారి తీశాను. ఇంకేమన్నా బ్లేడ్‌లకు కొంచెం గిన్నెకి కొద్ది కొద్దిగా అంటుకొని ఉంటే ఆ కొంచెం కూడా తీశాను. ఇప్పుడు మిగిలిన ఈ పాలతోని పన్నీర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా అది సైడ్‌కి పెట్టేసాను. ఇప్పుడైతే ఇంకా ఈ మనకు మీగడ నుంచి వచ్చిన ముద్ద చూసారు కదండీ! ఇది ఇంకా మనకు చక్కగా నీట్‌గా కడగాలండి దాన్ని. ఫస్ట్ అయితే ఒక్కసారి నీళ్ళు పోసి కడిగాను. అలాగా ఒక 2 సార్లు, 3 సార్లు కడిగితే మనకు నీళ్ళనేది క్లియర్‌గా కనబడాలి. పాలనేది కనబడకుండా నీళ్ళలాగే కనబడాలి. అంతవరకు కడిగితే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటది నెయ్యి. ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేశాను కదండీ! ఇంకా మీగడ పెట్టేసుకున్నాను ఇటు సైడు. మనకు నెయ్యి అనేది రెడీ అవుతది. అటు సైడు పాలనేది పెట్టుకున్నాను. 2 ఒకేసారి మనకు టైం సేవ్ అవుతది. ఇంకా ఈ నెయ్యినైతే నేను కలుపుతున్నానండి మీగడను. ఇంకా మనకు తెల్లగా పొంగు వచ్చే వరకు మనం కలపనవసరం లేదు. ఇంకా పొంగు వచ్చిన తర్వాత ఇక కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. ఇంకా నెయ్యి ఫామ్ అవుతుందన్నప్పుడు మాత్రం తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే మనకు మాడుతా ఉంటది. ఇంకా కలుపుతూనే ఉన్నాను. ఇలాగా కలుపుతూ చేస్తున్నాను. ఇంకా ఇలా చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇంకా అలా కలుపుతున్నప్పుడు అడుగంటకుండా ఉంటుంది. అందుకోసం అలా కలుపుతున్నాను. ఇంకా మనకిదైతే మనకు మీగడ అనేది రెడీ అయిన తర్వాత మనకు నెయ్యి అనేది తయారవుతది గదండీ! తయారైనప్పుడు మనం ఒక 5, 6 నిమిషాలు అట్లా దగ్గరుండి చేసుకోవాలండి. లేదు అంటే అది బ్రౌన్ కలర్ లాగా మారిపోతది. లేదంటే పూర్తిగా కలర్ చేంజ్ అవుతది. అట్లా అవుతే బాగోదు నెయ్యి. మనకు గోల్డెన్ రంగులో రావాలి. గోల్డెన్ రంగులో వస్తే నెయ్యి అనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు, నెయ్యి మనకు చక్కగా రెడీ అయినట్టు బాగుంటది. పూర్తిగా బ్రౌన్ కలర్ అయినా కూడా బాగోదండి. మాడిపోతది గదా! మాడిపోయి మనకు బాగుండదు నెయ్యి. అందుకోసం దగ్గరుండి చూసుకోవాలి. ఇంకా నేను అదే పని చేస్తున్నానండి. కలుపుతూనే ఉన్నాను. ఇంకా నాకైతే రెడీ అయిందండి. కొన్ని మెంతులైతే వేశాను. మెంతులు వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తది. అందుకోసం నేను మెంతులు వేశాను. ఇంకా చూడండి రెడీ అయింది. ఇంకా అదైతే పక్కన పెట్టేసాను. ఇంకా మనకు పాలైతే వేడి చేస్తున్నాను కదా! ఈ పాలైతే ఒకసారి కలిపి చూసానండి. పాలు అట్టులాగా పగిలింది గానీ, మనకు జున్నులాగా విడివిడిగా కాలేదు. అందుకోసం నేను నిమ్మరసం అయితే పిండుతున్నాను. కొంచెం అండి చిన్న వద్ద తీసుకున్నాను నిమ్మరసము. నిమ్మరసం అయితే పిండాను. పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను అంతా. నిమ్మరసం పిండగానే అది జున్నులాగా అయిపోయిందండి. విడిపోవడం స్టార్ట్ అయింది. ఆహ్, చాలా బాగా అవుతుంది. ఇది గూడా మనం ఊకే కలపాల్సిన అవసరం లేదు. ఇంకా నిమ్మబద్ద పిండిన తర్వాత, మసిలిన తర్వాత ఒక్కసారి అట్లా 2 సార్లు కలిపితే సరిపోతది. ఇంకా నెయ్యి అయితే చల్లారింది. ఇంకా నేను గ్లాస్‌లో పోస్తున్నాను. చూడండి చక్కని గోల్డెన్ రంగులో వచ్చింది. చాలా బాగా వచ్చింది. మన కలర్ అనేది ఇలా రావాలండి. ఇలా వస్తే బావుంటది. ఇంకా నేను ఇందులో మెంతులు వేశాను కాబట్టి టేస్ట్ గూడా, స్మెల్ గూడా బాగుందండి. ఇంకా నేను మిగిలిన పాలు మసలడం అయిపోయింది గదా! ఇంకా స్టీల్‌వి జల్లెడ తీసుకున్నాను. కింద గంజులో పెట్టేసి ఇంకా క్లాత్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన పాలన్నీ పగిలినాయి గదా! అవన్నీ ఇందులో పోసేస్తున్నానండి పన్నీర్ కోసం. పన్నీర్ నేను గూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇంకా పన్నీర్ అయితే ఇందులో పోసాను. పోసేసి దాన్ని గట్టిగా పిండేసుకోవాలండి. వాటర్ అనేది పోయేంత వరకు పిండుకోవాలి. ఇంకా దీనిపైన మనం అనేది బరువు అనేది పెట్టుకోవాలి. ఇంకా బరువు అంటే నా దగ్గర ఏది లేదు. ఈ వాటరు
మనం ఏదైతే వేడి చేసామో అదే గిన్నెలో నేను వాటర్ తీసుకొని గట్టిగా నొక్కి పెట్టానండి. వాటర్ అనేది పూర్తిగా పోయాయి. దాన్ని అట్లా 1 అవర్ అట్లా వదిలేసాను. ఇంకా ఇదండి వీడియో వచ్చేసి. ఇంకా నెయ్యి అయితే చూడండి, నెయ్యి నేను ఎంత బాగా చేశానో. నెయ్యి నాకు ఇంత మాత్రం వచ్చింది. వారం రోజులదైతే నెయ్యి అది చేశాను కదా, నెయ్యి అయితే పక్కన పెట్టేస్తాను. ఇంకా పన్నీర్ అండి, పన్నీర్ అనేది నేను ఇందులో వేసాను కదా, ఇది కూడా ఎట్లా వచ్చింది ఏంటిది అనేది నేను చూపిస్తాను. ఇంకా మీ ముందే చెప్తున్నాను, చూడాలి మీతో పాటు నేను కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది. పర్లేదండి, బాగానే వచ్చింది. ఇంకా ఈ మాత్రం పన్నీర్ అయితే వచ్చిందండి. అంటే వారం రోజులకు సరిపడా పన్నీర్ అయితే వచ్చింది. ఇంకా మళ్ళీ అయితే తీయాలి. ఇంకా అలాగే చూస్తూనే ఉండండి. ఇంకా ఇదండి నెయ్యి ఉంది. ఇది ఇంకా ఏంటి అంటే చూసారు కదండి, ఇది పన్నీరు. ఇంకా ఇలాగా మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను కూడా అలాగే ట్రై చేస్తాను, ప్రతిసారి కూడా వేస్ట్ చేయకుండా.